వయసేమో 68, పరుగేమో చిరుత లెక్క. ఇది తోట పార్థసారథి ప్రత్యేకత. విద్యుత్ శాఖలో ఉద్యోగ విరమణ పొందాక సెకండ్ ఇన్నింగ్స్పై పూర్తిగా దృష్టి పెట్టారు. పరుగులో ఇప్పటి వరకు 150కి పైగా పతకాలు సాధించారు. 7 వయసులోనూ ఉత్సాహంతో మారథాన్లో పాల్గొంటూ విజయాలు సాధిస్తున్న తోట పార్థసారథితో ఈటీవీ ముఖాముఖి. 7 వయసు మీద పడుతున్నా సరే మారథాన్ వైపు మొగ్గు చూపి అందులో నిరంతరం కూడా శ్రమించి అనేక వేదికలపై అవార్డులు రివార్డులు కొల్లగొడుతున్న తోట పార్థసారథి మనతో ఉన్నారు. ముఖ్యంగా ఈ మారథాన్లో పార్టిసిపేట్ చేయాలి, మారథాన్ వైపు రావాలి ఈ వయసులో అని మీకు ఎప్పుడు అనిపించింది సార్? ప్రైమరీ స్కూల్లో చిన్నాపురం వరకు చదివాను. తర్వాత హై స్కూల్ స్టడీ అంతా మచిలీపట్నం హిందూ హై స్కూల్, హిందూ కాలేజీ. 1985లో నాకు గ్రూప్ 2B సెలక్షన్ వచ్చింది. దాని మీద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కాబట్టి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్ 85లో జాయిన్ అయ్యాను గ్రూప్ 2Bలో. సో అక్కడి నుంచి బైఫర్కేషన్ టైంలో 2015లో మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గుంటూరు వైపు వెళ్ళటంతో గుంటూరులో నేను 17లో పదవి విరమణ చేశాను. మీరు పదవి విరమణ తర్వాతనే ఎక్కువగా ఈ మారథాన్ల వైపు మొగ్గు చూపించి ఈ మారథాన్లోకి రావాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఎక్కడ తొలి మారథాన్లో పార్టిసిపేట్ చేశారు? మీ మారథాన్ విజయ ప్రస్థానం గురించి చెప్పండి సార్. యాక్చువల్గా 10K రన్లు అప్పట్లో 2012-14లో ఓన్లీ నెక్లెస్ రోడ్లోనే జరిగాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో. అక్కడ మా ఆఫీస్ కూడా మింట్ కాంపౌండ్లో ఉండడంతో అక్కడి నుంచి మనకి అది చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ 2014లో నేను 10K రన్లో పార్టిసిపేట్ చేశాను. యాక్చువల్గా అబవ్ 50 ఏజ్ గ్రూపు. అప్పుడు 10th ప్లేస్ అన్న వస్తుందిలే అనుకున్నాను. అయితే అది 4th ప్లేస్లో 1 సెకండ్తో 3rd ప్లేస్ మిస్ అయ్యాను. అప్పట్లో మిల్కా సింగ్ వచ్చి ప్రైజ్ మనీ ఇచ్చేవాళ్ళు. అది కూడా 1 సెకండ్తో మిస్ అయ్యేటప్పటికి 30,000. ఎలా అయినా మనం దీనిలో పట్టుదల సాధించి మనం ఈ మారథాన్స్ చేయాల్సిందే అని అప్పటి నుంచి రన్నింగ్ మీద బాగా మక్కువ పెంచుకుని రన్నింగ్లో 2018లో నాకు అదే 10K మారథాన్లో 47 నిమిషాలతో సెకండ్ ప్లేస్ వచ్చింది. 42 కిలోమీటర్స్ మారథాన్ అన్నది 2018లో ఫస్ట్ నెక్లెస్ రోడ్ ఎయిర్టెల్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఎయిర్టెల్లో అప్పుడు 4 hours 40 minutesలో చేశాను. అక్కడి నుంచి ఎలా అయినా దానిలో మనం ముందుకు రావాలని అదే దృఢ సంకల్పంతో అప్పట్లో 60+లో నేను ఫస్ట్ ప్లేసు. ఆ తర్వాత 2017లో ఫస్ట్ 4 hours 40 minutes, తర్వాత 18లో 4 hours 20 minutes చేశాను. తర్వాత 19లో 4 hours 14 minutesలో చేసి ఫస్ట్ నా ఏజ్ గ్రూప్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడిని. ఆ తర్వాత కరోనా పీరియడ్లో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే మనకి క్యాపిటల్ బైఫర్కేషన్ అయిందో అప్పుడు గుంటూరు వెళ్ళటంతో అక్కడ కూడా మన చంద్రబాబు గారు అక్కడ మనకి అమరావతి మారథాన్ అని పెట్టారు. 2016లో ఫస్ట్ 16లో పెట్టినప్పుడు హాఫ్ మారథాన్లో పార్టిసిపేట్ చేసి నేను పోడియం ఫినిష్ చేశాను. సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు మీరు చెబుతున్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే క్రీడాకారులు ప్రోత్సహించడంలో కానీ ఆ క్రీడా మైదానాలను కూడా నెలకొల్పడం కానీ ఆయన ముందు ఉంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మీరు ఈ మారథాన్కు సంబంధించి వేదికను పంచుకోవడం, ఆయన మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించడం, అది మీకు ఎలా అనిపించింది సార్? ఆ ఫీలింగ్ మీరు ఒకసారి చెప్తారా సార్ మాకు? అది నా జనరల్గానే చాలా హ్యాపీ ఫీలింగ్. అది ఒక మైల్ స్టోన్ లాంటిది. ఎందుకంటే మరి స్టేట్ లెవెల్ వ్యక్తులతో మనం పంచుకోవటం అన్నది 2 సార్లు ఆయన చేతులతో తీసుకోవడం జరిగింది. 2016లోను అండ్ 2018లో కూడా ఆయన ఉన్నారు. ప్రధానంగా మీకు ఈ మారథాన్లకు సంబంధించి అతి క్లిష్టమైన మారథాన్ ఏదని మీరు అనుకుంటున్నారు? ఆ సందర్భంలో మీ ఫిట్నెస్ కానీ మీ ఆలోచన మానసిక స్థితిని ఎలా మెరుగుపరుచుకుంటారు? ఆ మారథాన్లో ఎలా సార్ నెగ్గుకొని వస్తున్నారు? మీకు అత్యంత క్లిష్టమైన మారథాన్ ఏది ఫీల్ అవుతున్నారు సార్? మనం 10K రన్కిను హాఫ్ మారథాన్కి ఫుల్ మారథాన్కి ఒకే విధంగా మనం ప్లాన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మనకు ఎనర్జీ రెసిస్టెన్స్ పవర్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. జనరల్గా ఏంటంటే మారథాన్స్ అంటే ముందు ఒక 10 kilometers వాళ్ళ స్పీడ్లో పరిగెత్తారు, తర్వాత ఆగిపోయి నడవటాలు అలా కాకుండా మనం ఒకటే స్పీడ్తో, అది 5 pace అవనివ్వండి 6 pace అవనివ్వండి, ఒకటే స్పీడ్తో వెళ్తే ఈజీగా దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అందువల్లనే నాకు ఇప్పటివరకు నేను 15 మారథాన్స్ చేశాను. 15 మారథాన్స్లో ఒక 6 మారథాన్స్లో నాకు పోడియం ఫినిష్, ఇంక్లూడింగ్ NMDC మారథాన్ 3 times చేశాను. అలాగే మన 3 times వరుసగా నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది.
వైజాగ్ మారథాన్ కూడా ఈవెన్ నావీ మారథాన్, దట్ ఈస్ కాల్డ్ నావీ మారథాన్. నావీ మారథాన్లో కూడా అంత నావీ వాళ్ళతో పాటు మనం కాంపిటీట్ చేసి దానిలో కూడా ప్రైజ్ సంపాదించాం, 3rd ప్లేస్ వచ్చింది. సో చాలా అందులో మీరు అడిగినట్టు క్లిష్టమైన మారథాన్ అంటే లడాక్ మారథాన్ రీసెంట్లీ చేసాం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో. అలాగే లోనావాలా మారథాన్, అది పూనా దగ్గర లోనావాలా, అది మిడ్ నైట్ స్టార్ట్ అవుతుంది 2 o'clockకి. ఫాగ్ అండ్ రెయిన్ ఉంటుంది. ఆ టైంలో వితౌట్ లైటింగ్ మనం హెడ్ ల్యాంప్స్ పెట్టుకుని పరిగెత్తాలి. అది కూడా సక్సెస్ఫుల్గా 6 hours చేసి 1st ప్లేస్ తీసుకున్నాను. ఈ లడాక్ మారథాన్ అన్నది 11,000 feet అబోవ్ ద సీ లెవెల్లో ఉంటుంది. అక్కడ చాలా ఆక్సిజన్ 30% మామూలు కంటే తక్కువగా ఉంటుంది. ఈవెన్ దో ఐ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇన్ దట్ మారథాన్. సో వీటన్నిటికీ రహస్యం ఏంటంటే మన బాడీ, మనం మెయిన్ మన అలవాట్లు, ప్రతిరోజు మనం 1 hour 1.5 hour ఎక్సర్సైజ్ చేయగలిగితే ఒక క్రమ పద్ధతిలో నేను రెగ్యులర్గా బొటానికల్ గార్డెన్కి వచ్చి చేస్తుంటాను వీక్లీ 5 days, అండ్ 2 days స్ట్రెంత్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తాం జిమ్లో. సో దట్ ఈస్ ద బేసిక్. అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా కంట్రోల్ ఉండాలి. ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోకూడదు. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ నట్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే కూడా 69 ఏటలో కూడా నాకు రోజు పరిగెత్తడం అలవాటు అవటం వల్ల నాకు ఏ డిసీజ్ కూడా రాలేదు. ఇంకా ఎంత ఉత్సాహం పెరుగుద్ది, మన బాడీ 25 ఏళ్ళకి ఉన్న ఉత్సాహం మనకు వస్తుందని ఈ విధంగా. అలాగే మనం ఒక హెల్దీ సొసైటీని క్రియేట్ చేయొచ్చు అని తెలియజేస్తున్నాం. సార్ మీ లక్ష్యం ఏంటి, భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు? అదే ఫర్దర్గా కూడా ఇటు తాజాగా ఏమైనా మారథాన్లు ఉన్నాయా, ఎక్కడ ఆ మారథాన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు సార్? ఇది ఇప్పుడు వరల్డ్లోనే బోస్టన్ మారథాన్ అన్నది మన ప్రపంచంలోనే చాలా పెద్ద మారథాను. అందులో పార్టిసిపేట్ చేయడం అన్నది అది ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి వాళ్ళకి. దానికి నేను ఎలిజిబుల్ అయ్యాను బికాజ్ ఆఫ్ ఢిల్లీ మారథాన్ 3 గంటల 55 నిమిషాల్లో నా ఏజ్ గ్రూప్లో చేయటం వల్ల నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. అలా వచ్చింది. తెలుగు స్టేట్లలో నాకు తెలిసి 3 ఉన్నాం. అందులో నేను చేయటం అనేది చాలా గర్వకారణంగా ఉంది. దాన్ని రేపు ఏప్రిల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎనీ ఎక్సర్సైజ్ డే 1 hour చేసినా 1.5 hour చేసినా వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి చేసుకోవచ్చు. చేయటం వల్ల ఏంటంటే మనకి ఏ రోగము రాదు, మెడిసిన్స్ కూడా ఎక్కువ వాడాల్సిన పని ఉండదు. నాకు ఈ 40 ఏళ్ళ దీనిలో 60-70 ఏళ్ళ జీవితంలో నేను ఎప్పుడు మెడిసిన్స్ ఎక్కువ వాడింది లేదు. ఈ రన్నింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత అసలు నేను వాటిని జోలికే పోవాల్సిన అవసరం రావట్లేదు. రేపు రాబోయే మారథాన్లో 15 మారథాన్స్లో నేను ప్రెస్టేజియస్ దాంట్లో నేను 10K రన్ బెంగళూరులో 3rd ప్లేస్ వచ్చింది నాకు. అది చాలా వరల్డ్ ప్రొఫెషనల్ TCS 10K అన్నది. అలాగే అహ్మదాబాద్లో చేసిన దాంట్లో కూడా sub-4లో చేశాను. చెన్నైలో చేసిన దాంట్లో sub-4లో చేశాను. ఈ వయసులో sub-4లో చేయటం అంటే అది మామూలు విషయం కాదు. దానికి అన్నిటికి కారణం ఏంటంటే మనం ఒక సిస్టమేటిక్గా డిసిప్లైన్డ్గా రోజు వ్యాయామం చేయటం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పొల్యూషన్ సిటీలో మనకి మన బాడీని మనం ఎప్పటికప్పుడే దీన్ని సరి చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకి వ్యాయామం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది తోట పార్థసారథి గారు చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా తమ వ్యక్తిగత జీవితంలో మారథాన్ అనే రన్నింగ్ అనే కాకుండా ఏదో ఒక వ్యాయామం చేసుకొని ఆరోగ్య నియమాలను, ఆహార నియమాలను పాటించినట్లయితే వారు చేసే పనిలో కూడా విజయాలు సాధిస్తారని పార్థసారథి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దేవేంద్రతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.